యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. వాక్యము దేవుని మనసు అయి ఉన్నది. కాబట్టి దేవుని మనసును తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి. దీని ద్వారా దేవుని యొక్క మనసు ఏంటనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మనసు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటంటే గుడ్డివారు గురించి. బైబిల్ పరిభాషలో గుడ్డివారు పలు విధాలుగా పేర్కొనబడ్డారు. వారెవరో మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారం చూసినట్లయితే చూచియు గ్రహింపనవారంట. అదేంటి, గుడ్డివారంటే చూడరు కదా? నో, ఇక్కడ బైబిల్ పరిభాషలో మనం చూసినట్లయితే చూశారు కానీ గ్రహించినటువంటి వారు గుడ్డివారంట. కాబట్టి సృష్టిలోనూ మనుషుల్లోనూ ఆయన జరిగించేటువంటి సంఘటనలు చూచి కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వారు గుడ్డివారే కదా. యేసే మెస్సయ్య అనటానికి వందలాది ప్రవచనాలు ఉన్నప్పటికీ ఆనాటి మతాధిపతులు గ్రహింపలేకపోయారు. అందుకే ప్రభు వారిని గుడ్డివారు అన్నారు. మీరు చూసి గ్రహిస్తున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు చూసి మీరు గ్రహిస్తున్నారా? ఈరోజు వాక్యం వింటూ ఉన్నారు, సత్యం తెలుస్తూ ఉన్నది, అయినా కూడా గ్రహించలేకపోతున్నారు. దేవుని సూచక్రియలు అద్భుతాలు చూస్తూ ఉన్నారు. గతంలో దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇప్పుడు మీ జీవితంలో ఏదో కార్యం జరగట్లేదని చెప్పి మళ్ళా గతంలో అద్భుతాలు చూశారు, గతంలో అద్భుతాలు అనుభవించారు, కానీ ఇప్పుడు మళ్ళా ప్రశ్న, ఎందుకని దేవుడు చేయటం లేదు? ఎందుకని దేవుడు నా జీవితంలో కలుగజేసుకోవట్లేదు? చూసారా? ఈ సృష్టిలో అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు, ఆ దేవుడు జరిగించేటువంటి ఆ సంఘటనలు చూస్తున్నారు, దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వారు గుడ్డివారుగానే ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి చూచి గ్రహించినటువంటి వారు గుడ్డివారే. గుడ్డివారు ఎవరు అంటే చూచి గ్రహింపనటువంటి వారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఏమనున్నదంటే, ద్వితీయోపదేశ కాండం 16, 19లో నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం కలిగింది. చూడాలి, గమనించాలి. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును. ఈ రకమైన గుడ్డితనం మనకి ఎక్కడ తెలీదు. వేరే వేరే గుడ్డితనాలు చూసాం, కానీ లంచం తీసుకునేటువంటి వాడు గుడ్డివాడు. ఎవరు గుడ్డివారు అంటే చూచి కూడా గ్రహించకపోతాడు గుడ్డివాడు. నెక్స్ట్ రెండవ గుడ్డివాడు ఎవడంటే లంచము తీసుకునేటువంటి వాడు. అబ్బా, మనందరికీ ప్రతి వారికి లంచం కావాలి కదా. చిన్న పని చెప్తే లంచం కావాలి, చిన్న పని చేస్తే లంచం కావాలి. మీ ఇంటికి వస్తే ఏమి తీసుకొస్తారు? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు నాకు? మా ఇంటికి వచ్చి ఏం తీసుకొస్తారు? ఏదో లంచం కావాలి ప్రతిదానికి కదా. కాబట్టి లంచం తీసుకునేటువంటి వారు గ్రుడ్డివారు. లంచం తీసుకునేవాడు వాస్తవాలను చూడలేడు, అసలుకి ఎసరు పెడతాడు, మంచిని చెడు అని చెప్పి చెడుని మంచి అని చెప్పి మార్చేస్తాడు. లంచం తీసుకునేటువంటి వాడు గుడ్డోడు. బ్రదర్, మరి జాబ్ ఇస్తానన్నారు, 2 లక్షలు కడితే మరి ఏం చేయాలి? అక్కడే బయటపడుతుంది మన యొక్క జీవిత విధానం, దేవుని మీద ప్రేమ. లంచగొంటులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. లేదు బ్రదర్, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఇస్తానన్నారు,
అందుకని నేనే 2 లక్షలు కట్టాను, నేను కాకుండా నా చేత 10 మందిని కట్టించాను, నా ద్వారా 10 మందిని కట్టించాక తెలిసింది అది ఫ్రాడ్ అని. కళ్ళు మూసుకుపోతాయి కదా. ఏది మంచో ఏదో తెలియదు. లంచము దేవుని దృష్టికి అసహ్యమని తెలిసి కూడా లంచం ఇచ్చేసేసి అయ్యో మోసపోయాం, ప్రేయర్ చేయండి. ఏం ప్రేయర్ చేయాలి? ఇంకా ఏమని ప్రేయర్ చేయాలి? లంచం ఇచ్చాం బ్రదర్. చూసారా లంచగొండితనం ఎలా బయటపడిపోయిందో? చాలామంది ఉన్నారు ఇలాగా. నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చి ఇటువంటి. జాగ్రత్త, డబ్బులు ఇచ్చి జాబ్ ఎంచుకోవడం దేవుని ఉద్దేశం కాదు, లంచంతో సంపాదించుకోవడం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. గమనించాలి, ఇది చాలా భయంకరమైన విషయం. ఇది ఒక గుడ్డితనం. లంచం తీసుకునేవాడు గుడ్డివాడు, లంచం ఇచ్చేటువంటి వారు కూడాను తెలిసి, తప్పని తెలిసి. కాబట్టి నెంబర్ 1, చూసి గ్రహించిన వాడు గుడ్డోడే, లంచం తీసుకునేటువంటి వాడు గుడ్డివాడే. గమనించాలి ఏ రకమైన గుడ్డితనంలో ఉన్నాం మనమంతా కూడా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. ఎవరో తెలిసి మీకు అందరికీ కూడా. సంసోనును గుడ్డివాడిగా చేశాయి. ఏంటయ్యి? ఎందుకు గుడ్డివాడైపోయాడు సంసోను? బలవంతుడు, గొప్పవాడు, కానీ గుడ్డివాడైపోయాడు. ఈ రోజున నీకు అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి, కానీ నువ్వు ఉద్యోగం పొందగలేకపోతున్నావు, గుడ్డితనం. నీ ఎదురుగా అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి, కానీ దాన్ని అనిపించలేకపోతున్నావు, గుడ్డితనం, ఆధ్యాత్మిక గుడ్డితనం. ఇక్కడ సంసోను ఎందుకు గుడ్డివాడైపోయాడు? వ్యభిచారంలో జీవించేటువంటి వాడికి కన్ను మిన్ను అంటలేదండి, తల్లి పిల్ల తెలియట్లేదండి. ఏంటది? గుడ్డితనం. కళ్ళు లేవా? ఉన్నాయి, కానీ చూసారా, ఇది వ్యభిచారంలో జీవించేటువంటి వాడు గుడ్డోడు. వ్యభిచారంలో జీవించేటువంటి వాడు గుడ్డోడు. అందుకే పౌలు గారు అంటాడు, హలో మీ సంఘంలో ఎవడో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, నేను వచ్చాక చెప్తాను అంటాడు పౌలు గారు. చూసారా, తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటే కళ్ళు అంటలేదు, గుడ్డితనం వచ్చేసింది. తల్లేదో పిల్లేదో చిన్నేదో పెద్దేదో తెలియకుండా వ్యభిచారంలో జీవించేటువంటి వారంతా కూడా గుడ్డివారు. కాబట్టి సంసోనును ఈ పాపపు కోరికలే గుడ్డివానిగా చేశాయి. కన్నులతో చూశాడు, ఆ కన్నులకే నేరుగా శిక్షణ పొందాడు. చూసారా, కన్నులతో చూశాడు. ఎక్కడ చూశాడు? కన్నులకి మంచిగా అనిపించింది, అంతే పాపంలో పడిపోయాడు. కాబట్టి ఏ కన్నులతోటైతే పాపాన్ని చూశాడో ఆ కన్నులకే నేరుగా శిక్ష పొందాడు. కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వానికి ఏమీ కనపడదు. కాబట్టి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? చాలా జాగ్రత్తగా వినాలి. ఏ గురుడితనం మనలో ఉన్నదో ఈ రోజున పెరిగి వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూచి గ్రహించినవాడు గుడ్డివాడు, నెంబర్ 2 లంచం తీసుకునేవాడు గుడ్డివాడు, నెంబర్ 3 వ్యభిచారంలో జీవించేవాడు గుడ్డోడే. 7 రకాల గుడ్డితనాల గురించి నేను చెప్తాను ఈ రోజున. 7 చూపిస్తాను ఈరోజు మీకు. నెక్స్ట్ నూతన నిబంధనలకు మనం వచ్చినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అది ఏం గుడ్డితనం అంటే? ఇది సువార్త నమ్మని గుడ్డితనం. సువార్త నమ్మనటువంటి వాడు కూడా గుడ్డివాడే. దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి వాడు కూడా గుడ్డివాడే. కాబట్టి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగిస్తుందంటండి. మన మనోనేత్రాలు వెలిగించబడితే భౌతికమైనవి ఏవి కూడా కనపడవు, నిత్యత్వాన్ని గురించినటువంటి సంగతులే కనిపిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ యుగ సంబంధమైన దేవత అంటే ఏదో అనుకోకండి, సైతాన్ గాడే అని మాట్లాడు. వాడు సైతాన్ గాడే. ఏం చేశాడంటే సువార్త నమ్మనివ్వకుండా చేస్తాడు వాడు. కాబట్టి ఇలాగ సువార్త నమ్మనటువంటి వారంతా కూడా గుడ్డివారుగానే ఏం చేస్తూ ఉన్నారు? నరకానికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనోనేత్రం వెలిగించబడినట్లయితే నీకంతా కూడా అద్భుతంగా కనిపిస్తుంది, నిత్య జీవం కనిపిస్తుంది. ఇక్కడ 4 రకాల గుడ్డితనం చూసాం, ఇంకా 3 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. చూద్దామా? అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే నూతన నిబంధనలోనే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం
17వ వచనం చదివినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా నా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడినటువంటి ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. సో ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. సౌలు మొదట్లో దేవుని యొక్క సంకల్పాన్ని ఎదిరించాడు. చీకటిలో నడిచేటువంటి వాడుగా ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగనట్టు దేవుని చిత్తాన్ని ఎదిరించేటువంటి వాడు కూడా ఎక్కడికి పోతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అదొక రకమైనటువంటి గ్రుడ్డితనం. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎదురాడేటువంటి వాడు గ్రుడ్డివాడే. ఎందుకని గ్రుడ్డివాడయ్యాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టాడు. దేవుని ప్రణాళికను పక్కదోర పట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయాణం గురుడితనాన్ని కలుగజేసింది. వింటున్నారా ప్రియులారా? ఎందువల్ల సౌలు గురుడివాడిగా మార్చబడ్డాడు? దేవుని సంకల్పాన్ని ఎదిరించాడు కాబట్టి. దేవుని చిత్తాన్ని ఎదురాడేటువంటి వారంతా కూడా గురుడివారిగానే మిగిలిపోతారు. చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎదిరించేవాడు కూడా ఎక్కడికి పోతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఏర్పడింది సౌలుకి. అదొక రకమైన గురుడితనం అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ 6వ గురుడితనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఎవరి గుడ్డివారు తెలుసా? ధన వ్యామోహము గలవారనమాట. వాళ్ళు కూడా గుడ్డోళ్ళేనంట. ధన వ్యామోహం, ఎప్పుడు కూడా ధన వ్యామోహం. ప్రభువు లవదోకియా సంఘాన్ని గుడ్డిదానం అంటున్నాడు. నులివెచ్చని స్థితి, లోకపరమైనటువంటి సిరి సంపదలు ఈ సంఘానికి గుడ్డితనం కలిగించాయి. చూసారా? నులివెచ్చని స్థితి, చల్లగా ఉండరు, వేడిగా ఉండరు, లోకంలో ఉండరు, దేవుళ్ళో ఉండరు. ఆదివారం ఆలయంలో ఉంటారు, సోమవారం లోకంలో ఉంటారు. పూర్తిగా లోకంలో ఉంటారా? ఉండరు. పూర్తిగా దేవుళ్ళో ఉంటారా? ఉండరు. నులివెచ్చని స్థితి అనమాట. కాబట్టి ఇక్కడ ఈ నులివెచ్చని స్థితి, లోకపరమైనటువంటి సిరి సంపదలు ఈ సంఘానికి గురుడిధనం కలిగించాయి. చేతిలో ఉన్నటువంటి ధనం ఒక్కోసారి దేవుని శక్తిని చూడనీయకుండా చేస్తుంది ప్రియులారా. డబ్బు దేవుని శక్తిని చూడనీయకుండా చేస్తుంటుంది డబ్బు. కాబట్టి ఈ యొక్క లవదోయిక సంఘాన్ని దేవుడు గుడ్డిదానం అంటున్నాడు. నులివెచ్చని స్థితి, ఈ లోకపరమైన సిరి సంపదలు నీకు గుడ్డిదనం కలిగించాయి. ధన వ్యామోహం కలగవారంతా కూడా గుడ్డివారే. గమనించాలి. డబ్బు మీద ఆశ, వ్యామోహం. చిన్న నష్టం జరిగిన తట్టుకోలేరు చాలామంది. చిన్న రూపాయి నష్టపోయిన కూడా తట్టుకోలేరు చాలామంది. జాగ్రత్త. ధన వ్యామోహం ఉంటే అది గుడ్డిదనమే. 7వ రకమైనటువంటి గుడ్డితనాన్ని మనం చూసి ముగించుకుందాం. 7వ రకమైనటువంటి గుడ్డితనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిండేటి చూశాను. ఇక్కడ ఎవరు గుడ్డివాడు అంటే ఎలీషా పనివాడు గుడ్డివాడు అనమాట. ఎందుకనంటే ఎలీషా చుట్టూ ఉన్నటువంటి అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు చూడలేనటువంటి అవిశ్వాసపు అంధుడు. వీని కండ్లను తెరవమని చెప్పేసి ఎలీషా ప్రార్థించాడు. పనివాని కండ్లు తెరవబడ్డాయి. దేవుని సైన్యాన్ని చూసి అబ్బురు పడిపోయాడు. నీ చుట్టూను దేవుని సైన్యాలు ఉన్నాయని చెప్పి నమ్ముచున్నావా? ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం వినిచినటువంటి నీ చుట్టూ కూడా దేవుని సైన్యం ఉన్నాయా? నీ చుట్టూ కూడా దేవుని సైన్యాలు ఉన్నాయని చెప్పి నమ్ముచున్నావా? నమ్మకపోయినట్లయితే, నువ్వు చూడకపోయినట్లయితే ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నట్టే. కాబట్టి ఎలీషా పనివాడు కూడా గుడ్డివాడే. ఎలీషా చూడగలుగుతున్నాడు, ఎలీషా పనివాడు చూడలేకపోతున్నాడు. ఎలీషా ప్రార్థించినంత వరకు గుడ్డివాడిగానే ఉన్నాడు. ఎలీషా ప్రార్థించి దేవుడిని అడిగినప్పుడు ఆ కన్నులు తెరవబడ్డాక అంతా చూసి ఆశ్చర్యపోయాడు, అబ్బురపడిపోయాడు. వింటున్నారా ప్రియులారా? దావీదు చూసినట్లయితే
దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము అంటూ ప్రార్థించాడు. కొంతమంది స్వతంత్ర గుడ్డోళ్ళు ఉంటారు. ఏంటంటే స్వతంత్ర గుడ్డోళ్ళు, వారు చూడటానికి ఇష్టపడరు అసలేని, కళ్ళు మూసుకొని మాకేమీ కనిపించట్లేదు అంటారు. కుందేలు ప్రిల గమనించాలి, కుందేలు కొమ్మునైనా సాధించవచ్చు కానీ ఇలాంటి మూర్ఖులను ఒప్పించలేమంటండి. వింటున్నారా? కుందేలు కొమ్మునైనా సాధించవచ్చు అంట కానీ ఇలాంటి మూర్ఖులను ఒప్పించలేమంట. ఇంక మేము నమ్మం, అంతే, మాదే కరెక్టు, మేము పట్టుకున్నదే కరెక్ట్ సిద్ధాంతం. కానీ దావీదు అలా కాదు, దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము, వెలుగు కావాలి. స్వతంత్ర గుడ్డోళ్ళుగా ఉండొద్దు. కాబట్టి ఈ రోజున ఈ 7 రకాల గుడ్డు వాళ్ళ గురించి ఒకసారి మళ్ళీ నేను చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, చూచి గ్రహించిన వారు గుడ్డివారే, లంచం తీసుకునేటువంటి వారు గుడ్డివాళ్ళే. 2, నెంబర్ 3, వ్యభిచారంలో జీవించేటువంటి వారు గుడ్డివాళ్ళే. సువార్త నమ్మనటువంటి వారు 4వది, వాళ్ళు గుడ్డివాళ్ళే. 5వది, దేవుని చిత్తాన్ని ఎదురాడేటువంటి వారు కూడా గుడ్డివాళ్ళే. 6వది, ధన వ్యామోహం కలిగినటువంటి వారు గుడ్డివారే. 7వది, ఎలీషా పనివాడు, దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వారు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని సైన్యాలను చూడలేనటువంటి వారు, దేవుని యొక్క కాపుదలను చూడలేనటువంటి వారు కూడా గుడ్డివారే. మరైతే ఏం చేద్దాం? దావీదు వలె ప్రార్థించేద్దాం మనం కూడా. దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము, దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము, నా మనోనేత్రాలు వెలిగించు అని ప్రార్థన చేసినట్లయితే నీ కొరకు వేచి ఉన్నటువంటి ప్రతి ఆపర్చునిటీని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నిరుద్యోగ సమస్యలో ఉంటే, దేవా నా యొక్క ఆపర్చునిటీని చూపించి దేవా, చూపించినందుకు వందనాలు దేవా అని దేవుని స్తుతించండి, ప్రార్థించండి. నీవు ఒకవేళ గొడ్డులతనం అనుభవిస్తున్నట్లయితే, అప్పుల సమస్యలో ఉన్నట్లయితే, ఏ బంధకాలను ఉన్నట్లయితే, దేవా నా యొక్క ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకుంటాను, నా మనోనేత్రాలు వెలిగించు దేవా అని నువ్వు ప్రార్థించినట్లయితే, ఎఫెసీ 1:17 పౌలు గారు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు మనం చేస్తూనే ఉండాలి. దేవా మా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు దేవా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు చూడాలి, స్వతంత్రించుకోవాలి, అటువంటి మనసు నాకు దయచేదేవా అని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఈ వార్త మనం విన్న వారందరి జీవితాల్లో మన ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించి ఆత్మీయ గ్రూఢితనాన్ని తొలగించినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.